స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మేము 11 సంవత్సరాల నుంచి మేము దేవుని సంధికి వస్తున్నాము. మేము క్రితం అయితే విగ్రహారాధన, మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే. ఒక కుంతీదేవి పండగ ఒకటి చేసుకునేవాళ్ళమే. అది తరతరాలుగా మా మామయ్య వాళ్ళ కాడ నుంచి, వాళ్ళ నాన్నల తల్లిదండ్రుల కాడ నుంచి చేసుకునేవాళ్ళు. అలాగే ఈయన కూడా, మా ఆయన గారు కూడా చేసేవాడు. అట్లా జరుపుకుంటూ వచ్చేవాళ్ళమే. కానీ మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళమే. కానీ ఒకసారి అయితే మా పెద్ద అమ్మాయిని కొండాయి పొలం ఇచ్చాము. మాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. అయితే అయ్యగారు మాకు అప్పటి నుంచి మాకు పరిచయం. వాళ్ళ బాబు పుట్టినాక, మా అమ్మాయి బాబు పుట్టినాక వచ్చారు. వస్తే మాది ఒక పూరిల్లు. అయితే 3 అల్లుళ్ళు 3 కూతుళ్ళు. ఎట్లా జరిగిందో, ఎట్లా ఉన్నామో అసలు మేము చాలా స్థితిగా ఉన్నాం. అలాగే దైవజనుడు మా ఇంట్లో అడిగి పెట్టాడు. అయ్యగారండి, మరి మేము ఇలాగే ఉన్నాము, మాది పూరిల్లు, మేము ఇల్లు కట్టుకుంటామా, మేము ఇట్లా ఉంటున్నామండి, మాకు జరగక మేము ఇట్లా ఉంటున్నామని అంటే, నువ్వు కడతావమ్మా, ఇల్లు కట్టుకుంటావు, నీకేం ఇబ్బంది లేదు అని ఒక రోజున వచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక ఇక అప్పటి నుంచి కూడా మేము దేవుని తెలుసుకుని మేము వస్తున్నాము. వచ్చిన కాడ నుంచి మాకు అసలు ఏ కొరత లేదు. మేము ఒకరికి చేయి చాపిన వాళ్ళం కాదు, మేమే ఒకరికి ఇచ్చిన వాళ్ళంలా ఉన్నాము ఇప్పుడు కూడాను. అయితే దేవుడు చాలా మాకు మేలు చేశాడు, మా పట్ల కార్యాలు చేశాడు. మా చిన్న అమ్మాయికి పిల్లలు లేకపోతే 9 సంవత్సరాలకి పిల్లలను ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. మేము ఇక్కడికి వచ్చినాకే ఇచ్చాడు. అలాగే బాబుకు పెళ్ళయింది, బాబుకు ఒక కుమారుడిని ఇచ్చాడు. బాబు విజయవాడలో జాబ్ చేసుకుంటున్నాడు. 6,000 కాడ నుంచి కుమారుడికి శాలరీ, ఇప్పుడు 25,000. దేవుడిచ్చింది కృపను, దేవుడిచ్చిన ధన్యత మాకు. అలాగే బాబు ఒక తీర్మానం చేసుకున్నాడు, అన్నయ్య నేను ఉన్నంత వరకు ఎంత కరెంటు బిల్లు వచ్చినా సరే నేను కట్టుకుంటాను అన్నయ్య అన్నాడు. ఆ వాగ్దానం చేసుకున్నాడు. అలాగే దేవుడికి అలా నెరవేరుస్తున్నాడు. అలాగే మళ్ళా మేము పొలంలో ఏంటి, మా పశువుల్లో ఏంటి దేవుడికి ఇచ్చుకుంటున్నాం, 10వ వంతు భాగం ఇచ్చుకుంటున్నాం. దేవుడు చాలా మాకు మేలు చేశాడు. అయ్యగారు వచ్చిన వేళ విశేషం, మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, మాకు ఉన్నత ఇదైనా పెద్ద డాబా కట్టుకున్నాం. మేము ఎలా కట్టామో మాకే తెలియదు. దేవుడి కృప ఎలా జరిగిందో తెలియదు మాకు, అసలు ఎంత ఖర్చు అయిందో తెలియదు, ఎలా తీర్నియో తెలియదు. దేవుడు ఇచ్చిన ఘనత మాకు, దేవుడు చాలా మా కార్యాలు జరిగించాడు. అలాగే మళ్ళా కుమారుడికి కూడా గర్భఫలం దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పెద్దల్లుడికి కూడా జాబు రావాలని మేము ప్రార్థన చేసుకుంటున్నాము. ఇదే నా సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తల్లి గారి పేరు కుమారమ్మ గారు. వీరిద్దరు కూడా ప్రాకర్లపూడి అనేటువంటి ఒక గ్రామము, మచిలీపట్నానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామము నుండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు.
ఒకప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. మరి ఎప్పుడు కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపే పరిస్థితి, వంట కూడా సరైన ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఒక చిన్న పాకలో ఉండేవారు. తండ్రి గారు తల్లి గారు వీళ్ళిద్దరూ కూడా భయంకరమైన విగ్రహారాధికులు. ఆ ఊరిలో గ్రామ దేవత అనే ఒక దేవత బొమ్మ చేసుకుని ఈయన మోస్తూ బయటికి వెళితే కానీ ఆ ఊరిలో ఆ పండగ జరిగేది కాదట. అటువంటి వ్యక్తి మరి ఆ ఇంటిలో అడుగుపెట్టి వీరి కొరకు ప్రార్థన చేయగా మరి వీరు ఇప్పుడు అదే స్థలంలో ఒక మంచి డాబా కట్టుకున్నారు. అలాగే ఈ రోజున 3 కుమార్తెలు 1 కుమారుడు. దేవుడు ఆ 4 బిడ్డలు కూడా ఇక్కడే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. ఆ బిడ్డలందరూ ఆశీర్వదించబడ్డారు. మరి దేవుడు ఈ కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. ఇప్పుడు వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, మేము దేవుడిని తెలుసుకున్న తర్వాత, ఈ మందిరానికి వచ్చిన తర్వాత, ఈ రోజున దేవుడు మమ్మల్ని ఇచ్చేవారిగా దేవుడు ఉంచాడు. ఇలా చేయి చాచేవారిగా దేవుడు మమ్మల్ని ఉంచలేదు. ఈ రోజున మమ్మల్ని, మా బిడ్డలందరినీ దేవుడు దీవించాడు. దేవుడు కృప వల్ల మేము ఆశీర్వదించబడ్డాం అని సాక్ష్యాన్ని పంచుకున్నారు. దేవుడు వీరిని ఇంకా సమృద్ధిగా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ని స్పాన్సర్ చేయడానికి మన ప్రియులు దయశీలి గారి కుటుంబం వారు ముందుకు వచ్చి ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వీరిది కృష్ణా జిల్లా పామరు మండలం కమరోలు అనేటువంటి గ్రామస్తులు. దేవుడు వీరిని, వీరి కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. వీరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. దయశీలి గారిని ప్రభా, వారికి ఇచ్చినటువంటి భార్యను, వారికి ఇచ్చినటువంటి కుమారుణ్ణి, కుమార్తెలు, వారి కుటుంబాలను కూడా దీవించండి. అనేక మంది ప్రజలకు మీ వాక్యమును అందించడానికి నీ విడల వారి కష్టార్జితము నుండి ఈ వాక్యము కొరకు తండ్రి, ఎపిసోడ్ కొరకు వారు స్పాన్సర్ చేసి ఉన్నారు తండ్రి. ఇంతకు నూరంతల ఆశీర్వాదం వారికి మీరు అనుగ్రహించండి. ఆయు ఆరోగ్యము, అష్టైశ్వర్యములు, సమృద్ధిని వారికి మీరు దయచేయండి. వారు కోరుకున్న ప్రతి కోరికను మీరు నెరవేర్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు నామములో మీ అందరికీ షలోం, మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుని వాక్యము కొరకు మనం అందరము ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లో కళ్ళు మూసుకుని వాక్యము కొరకు మీరందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి. ప్రభా, నీ వాక్యమును విత్తడమునకి తండ్రి, నీ దాసునిగా ప్రభా నీ పక్షముగా నిలబడి ఉండగా తండ్రి. ప్రభా తండ్రి, నీ వాక్కుని నా నోట ఉంచిన ఆయన, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నది. అది బాధల్లో మాకు నెమ్మదిని, వ్యాధుల్లో స్వస్థతను కలుగజేస్తూ ఉంది. ప్రభా, నీ వాక్యమును తండ్రి మా జీవితాల్లోకి పంపించినప్పుడు తండ్రి, నీ వాక్యం మా జీవితంలో గొప్ప వెలుగుని అనుగ్రహిస్తుంది నాయన. ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. ప్రభా, ఏ విధము చేత నేను తండ్రి వాక్యము వారి హృదయములోంచి తన్నుకుపోకుండా అపవాది యొక్క క్రియను మీరు లయపరచండి. నీ వాక్యము వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదమును కలిగించినట్లుగా నీ కృపను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు మన హృదయం చాలా భారంతో నింపబడుతుంది కదా. దేవుని పిల్లలమైన కొంతమంది నాకు ఫోన్ చేస్తారు. ఎప్పుడు అనంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, అన్న మా కోసం ప్రార్థన చేయండి, మాకు పలానా సమస్య వచ్చింది అని చెప్తారు. అంటే ఇప్పుడు మీరు ఎవరిని ఆశ్రయించి మీరు కాల్ చేశారు? మాకు దేవుణ్ణి ఆశ్రయించి, అంటే దేవుడు ఉన్నాడన్న నమ్మకంతోనే కదా. మీకు కష్టం వచ్చింది, మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుని పక్షంగా దైవజనుడు ఉన్నాడు, మా కొరకు ప్రార్థన చేసే దైవజనుడు ఉన్నాడనే కదా. అదేనా మీ ధైర్యం? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఒక చెల్లి
దాదాపుగా పెళ్ళయి 8 సంవత్సరాలు, పిల్లలు లేక ఎంతో వేదన, నెమ్మది లేదు. గుళ్ళు చుట్టూ తిరిగింది, ఏం చేసిందో ఎన్నో చేసింది, హాస్పిటల్ తిరిగింది, ఎన్నో వేల రూపాయలు వెచ్చించింది. అయినా 8 సంవత్సరాల కాలం ఆఖరిలో డాక్టర్లు చెప్పారు, నీకు పిల్లలు పుట్టరని. నీ గర్భ సంచి చుట్టూ నీటి బుడగలు ఉన్నాయి, నీకు పిల్లలు పుట్టరు. ఒక రోజున ఇలాగే బయటికి వెళ్తా ఉంటే పాపం ఎవరో ఉంటారు కదా, అన్ని ఆచారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్తుంటే ఈ అమ్మాయి అప్పుడే బయటికి బయలుదేరిందంట. ఈ అమ్మాయి ఎదురొచ్చేసరికి గొడ్డు మొద్దు ఎదురొచ్చిందని చెప్పి తిట్టడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే తిట్టడం మొదలు పెట్టారో ఏడ్చుకుంటా వేదనతో పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తన భర్తతో అంటుందంట, ఇప్పటి వరకు నీ మాట విన్నాను, నువ్వు ఏ హాస్పిటల్ రమ్మంటే హాస్పిటల్కి వచ్చాను, నువ్వు ఏ గుడికి రమ్మంటే, ఏ దేవత గుడికి రమ్మంటే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాను, అయినా నాకు 8 సంవత్సరాలు పిల్లలు లేరు. అయితే నేను ఇప్పుడు బయలుదేరి అన్నయ్య దగ్గరికి ప్రార్థనకి వెళ్ళిపోతాను, ఇప్పటి వరకు నీ మాట విన్నాను, ఇక మీదట నేను నీ మాట వినను, నేను యేసయ్య దగ్గరికి వెళ్తానని బయలుదేరి ఆ చెల్లి సన్నిధికి వచ్చింది. ఏమండి, ఇలాగే స్తుతి ఆరాధన జరుగుతుంటే ఆ స్తుతి ఆరాధనలో దేవుడు ఆమె కన్నీరు విడిచి తన హృదయంలో వేదనని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంటే దేవుడు ఈ సన్నిధిలో ఆమెను దర్శించి ఆ ఆరాధనలో ఒక పెద్ద నీటి ప్రవాహం వచ్చి ఆమె గర్భము చుట్టూ, ఆ గర్భ సంచి చుట్టూ ఉన్నటువంటి నీటి బుడగలను కొట్టివేసినట్లుగా దేవుడు దర్శనం చూపించాడట. ఏమండి, డాక్టర్లు చెప్పారు మీకు మందులు వాడిన పిల్లలు పుట్టరని చెప్పారట. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క దర్శనము పొందుకున్న ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటాను, అక్కడ కానీ డాక్టర్లు ఏం చెప్తారో దాన్ని బట్టి నేను మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుందంట. ఆమె వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఆ చెకప్ చేయించుకున్న తర్వాత మొదట రిపోర్ట్లోనేమో నీటి బుడగలు ఉన్నాయని, తర్వాత రిపోర్ట్స్నేమో నీటి బుడగలు ఒక్కటి కూడా లేవు, ఏమైపోయినాయి, అన్ని మాయమైపోయినాయి అని చెప్పేసి ప్రియులారా ఆ రిపోర్ట్స్ వచ్చిందంట. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వచ్చి మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంది. దైవ సేవకునిగా ఒక ప్రార్థన చేయడం జరిగింది. ఏంటో తెలుసా అమ్మా, దేవుడు ఈ రోజులు తిరిగి వచ్చే లోపల దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయునుగాక, దేవుడు నీ కుమారుడు అనుగ్రహించునుగాక అని ప్రార్థన చేసి పంపిస్తే అలాగే రావడం మొదలు పెట్టింది. ప్రార్థనకి ఘంటసాల ప్రాంతం నుండి రావడం ప్రారంభించింది. 1-2 నెలలు ఆమె కన్సీవ్ అయింది, అంటే గర్భవతి అయ్యింది. స్తోత్రం చెప్పండి. డాక్టర్ చెప్పారు పిల్లలు పుట్టరని చెప్పారు, రిపోర్ట్స్ ఇచ్చారు. దేవుడు చెప్పాడు, ఆ రిపోర్ట్స్ ని తారుమారు చేశాడు. గట్టిగా స్తోత్రం కలిగింది. ఆ సహోదరి గర్భవతి అయ్యి ఎప్పుడైతే మనం చెప్పామో ఆ నెలకి కుమారుని ఎత్తుకుని దేవుని సన్నిధికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అవునా? అవును కదా. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. ఏమండి, ఆశా జీవితంలో నెమ్మది వచ్చింది. ఆయన ఆశ్రయించినప్పుడు నెమ్మది వచ్చింది. ఆశా జీవితంలో సమస్య వచ్చింది. 10 లక్షల మంది దండెత్తి ఆశా మీదకు బయలుదేరి వస్తున్నారు. ఆశా సైన్యము 5,80,000 మంది ఉంది. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆశా పక్షంగా ఆశా సైన్యము కాదు యుద్ధం చేసేది. ఇప్పుడు చెప్పండి, ఎవరు యుద్ధం చేసేది? బైబిల్ చెబుతుంది యుద్ధము నీది కాదు, ఆయన నమ్మితే యుద్ధము యెహోవాది. స్తోత్రం చెప్పండి. చెప్పాలి నాన్న, నువ్వు ఆయన నమ్ముకుంటే నీ జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగుల్లో నీకు ఎదురొచ్చేటువంటి ప్రతి సమస్యను అడ్డుకునేది, ఎదుర్కొనేది ఎవరో తెలుసా?
నీకన్నా ముందుగా నడిచే నీ దేవుడైనా యేసయ్యే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అర్థమైందని చెప్పే మాట. ఇప్పుడు యుద్ధము నీది కాదండి, యుద్ధం ఎవరిది? ఇప్పుడు ఆశ ప్రార్థన చేశాడు, కష్టం వచ్చింది, ఆశ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా ప్రభువా, ఈ సైన్యం చిన్న సైన్యం కాదు, ఇది విస్తారమైన సైన్యం. ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారో? ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారా? నీకు వచ్చిన సమస్య అది ఎంత గడ్డుదైనా సరే, ఆ సమస్య నుంచి విడిపించడానికి ఈ లోకంలో ఎవడన్నా ఉన్నారా? చెప్పాలి మీరు. మీకు వచ్చిన సమస్య గడ్డుదే. మీకు వచ్చిన సమస్య మామూలు సమస్య కాదు. మీకు వచ్చిన వ్యాధి, మీకు వచ్చిన బాధ, మీకు వచ్చిన సమస్య అది చిన్నది కాదు. మనుషులు ఎవ్వరూ తీర్చలేరు. మరి ఎవరు తీరుస్తారు? నా దేవుని గొప్పతనం ఏంటంటే, ప్రియదేవుని బిడ్డలారా, దీనులను దరిద్రులను పెంట కుప్పల మెంచి పైకి లేపటానికి పరలోకమును విడిచి ఈ భూలోకానికి దరిద్రుడిగా వచ్చాడు. ఒకవేళ ఆయన ధనవంతుడిగా వస్తే ఇక నువ్వు దరిద్రుడిగా ఉండిపోయేవాడివి. కానీ నీ దరిద్రాన్ని తీసేయడానికి సృష్టికర్త అయినటువంటి శ్రీమంతుడైనటువంటి దేవుడు ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు, నీ దరిద్రాన్ని తీసేయడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీ రోగాన్ని తీయడానికి ఆయన రోగగ్రస్తుడిగా మారిపోయాడు. మీ గాయాలు కట్టడానికి ఆయన గాయాలు పాలయ్యాడు. మీ మీద ఉన్న నిందను తీసివేయడానికి ఆయన నిందల పాలయ్యాడు. ఆయన తప్ప ఎవరున్నారు ఈ లోకంలో? మనకు సహాయం చేసేవారు ఎవరున్నారు? దేవుని తెలియని వాళ్ళకి చెప్పవలసిన పిల్లలు, దేవుని తెలుసుకుని కూడా, దేవుని వాక్యం వింటూ కూడా మతి తప్పి ప్రవర్తించే పరిస్థితుల్లో లేరా? లేరా? ఏమైపోయింది నీ మతి, నీ బుద్ధి ఏమైపోయింది? ఆశ ప్రార్థన చేశాడు, నువ్వు తప్ప మాకెవరు లేరు. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నావు. యెహోవా, నీవే మా దేవుడవు. చెప్పుడు, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకమని ప్రార్థింపగా. యుద్ధానికి ఎవరు వెళ్తున్నారు అక్కడ? ఇప్పుడు ఆశ సైన్యం యుద్ధానికి వెళుతుంది. ఆశ ఏమని ప్రార్థన చేస్తున్నా తెలుసా? ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా అని మొదలుపెట్టి నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకము అని ప్రార్థింప. ఎవరి పైన అంట? నీ పైన. అంటే యుద్ధం మాది కాదుగా, యుద్ధం మాది కాదుగా. ఎవరున్నానా? ఆశ ఏమని ప్రార్థన చేస్తానంటే, వెళ్ళేది మేం కాదు యుద్ధానికి. మరి ఎవరు వెళ్తున్నారు? యుద్ధానికి వెళ్ళేది మేం కాదు. శత్రువు అనేవాడు వచ్చేవాడు నా మీద కాదు, శత్రువు అనే వచ్చేవాడు నీ పైదికే. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు దేవుని నమ్ముకుంటేనంట నీ కంటి పాపను ఎవడన్నా ముడితేనంట ఎవరు కనుక్కుంటూ ముట్టినట్టంట, దేవుని ముట్టినట్టంట. అందుకే అంటే, అబ్రహమా నీ వెళ్ళు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవడైతే శపిస్తాడో వాడిని నేను శపిస్తానంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని బిడ్డగా తీర్చబడ్డావా? నువ్వు దేవుని నమ్ముకున్నావా? దేవుని ఆశ్రయించావా? దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని వెంబడిస్తున్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని కనపరుస్తున్నావా? నీ జీవితంలో కష్టం వచ్చిందా? నీ జీవితంలో శ్రమ వచ్చిందా? నీ జీవితంలో ఇరుకొచ్చిందా? నీ జీవితంలో ఇబ్బంది వచ్చిందా? అది ఎంత గడ్డుదైనా సరే, యుద్ధం నీది కాదు, యుద్ధము యెహోవాదే. ఆయనకి ఎదురొచ్చి నిలబడే శక్తి ఈ భూమి మీద ఏదీ లేదు. స్తోత్రం చెప్ప. నీ బాధ ఏదైనా దేవుడికి అప్పగించు, నీ కష్టం ఏదైనా దేవుడికి అప్పగించా.
నీ భారం ఎలాంటిదైనా దేవుడికి అప్పగించా, దేవుడే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నిన్ను ముందుకు నడిపించేది ఆయనే. అందుకే భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను అంటాడు భక్తుడు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తుతులు చెల్లిద్దాం. ఈ కష్టం ఎలాంటిదైనా సరే నీ దేవుని పక్షంగా నిలబడబోతున్నాడు. అర్థమైందా? ఏదైనా సరే అప్పగించే ఆయనకి, ఆశలాగా అప్పగించు. అన్న బాగుందన్నయ్య, నువ్వు ముందు బాగా చదివి చెప్పావు, ఆశ మతి తప్పి ప్రవర్తించాడు, ముందు చదివావు, దైవజనుడిని దేవుడు పంపించాడు. ఆశతో ఎందుకు చెప్పించాడంటే కొంతకాలం అయిపోయింది. ఇక్కడ ఆశ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 12వ వచనం చదువుతాను. యెహోవా ఆ కుషీలను ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. హల్లెలూయా. గట్టిగా ప్రభుని స్తుతిద్దాం. ఏం చేశాడంట దేవుడు? ఆశ ఎదుటను యోధా వారి ఎదుటను దేవుడు వారిని మొత్తినందున ఎక్కడికక్కడ చల్ల చెదురుగా పారిపోయారంట. 10 లక్షల మంది పారిపోయారంట. స్తోత్రం చెప్పండి. ఎవడు నిలబడలేకపోయాడు? ఈ 5,80,000 మంది ఆశా సైన్యం ఎదుట 10 లక్షల సైన్యము నిలబడలేకపోయింది. కారణం ఏంటి? వాళ్ళ ముందు నిలబడింది ఎవరో తెలుసా? నా దేవుడైన, నా రక్షకుడైన నా యేసయ్య. హల్లెలూయా. యేసయ్యను ముందు పెడుతున్నావు, వెనకాల పెడుతున్నావు నువ్వు? అమ్మా, యేసయ్యను ముందు పెడుతున్నావా, వెనకాల పెడుతున్నావా? ఉదయం లేచినట్టు యేసుక్రీస్తుని, యేసు ప్రభువాన్ని ముందు పెడుతున్నావా? నువ్వే పని చేసినా యేసయ్యను ముందు పెడుతున్నావా? నీ ప్రయాణంలో యేసయ్యను ముందు పెడుతున్నావా? నీ కుటుంబంలో యేసయ్యను ముందు పెడుతున్నావా? ఎవరిని ముందు పెడుతున్నావు నువ్వు? స్తోత్రం కలుగును గాక. దయచేసి దేవుని పిల్లలరా, యేసయ్యను ముందు పెట్టండి. యేసయ్యను ముందు పెడితే యేసయ్య వెనకమాలను నడిస్తే యేసుకు ఎదురుగా వచ్చి ఏ శక్తులు నిలబడలేవు, ఏ సమస్యలు యేసయ్య ఎదుట నిలబడలేవు. యేసయ్య ఎదుట ఎర్ర సముద్రమే సీలిపోయింది. యేసయ్య ఎదుట దెయ్యాలు గడగడలాడాయి. యేసయ్య ఎదుట పంచభూతాలు వణుకుతున్నాయి. యేసయ్య ఎదుట నిందలు అవమానాలు పారిపోతున్నాయి. యేసయ్యని ఎదురు పెడితే నీ వ్యాపారం దీవించబడుతుంది. యేసయ్యను ఎదురు పెడితే నీ కుటుంబం దీవించబడుతుంది. నీ కష్టార్జితము దీవించబడుతుంది. నీ బిడ్డలు దీవించబడతారు. హల్లెలూయా. ఆశ ప్రార్థన చేశాడు. దేవుడు తన పక్షంగా కార్యాన్ని, స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తేనంట, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చేసిన కార్యాలు మొదలుకొని ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చి వాళ్ళు నడిపేస్తాం చూసావు అరణ్యంలో. ఆ కార్యాలు వినే వాళ్ళకి ఏం పుట్టిందంట? వణికు పుట్టిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం పుట్టింది చెప్పండి? వణుకు పుట్టిందంట. మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? బలపరిచే దేవుడు. చెప్పండి, ఏ దేవుడు మన దేవుడు? ఏం చేస్తాడు ఆయన? మనల్ని ఏం చేస్తాడు? కొంగదీయుడైన ఆయన నమ్ముకుంటే ఆయన మనల్ని కృంగ చేసే దేవుడు కాదు, బలపరిచే దేవుడు. అన్ని విధాలుగా ఆయన బలపరుస్తాడు. అదవుతుందా? అన్ని విధాలుగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆర్థికంగా బలపరుస్తాడు, ఆరోగ్యపరంగా బలపరుస్తాడు. భూమి మీద అన్ని విధాలుగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపం ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి ఆశ ఏం చేశాడంటే, ఇక తర్వాత రోజులు వచ్చేసరికి ఆశ తన జీవితంలో దేవుని మీద ఆధారపడటం అనేది మర్చిపోయాడు. ఏమైనా మర్చిపోయాడు. మొదట్లో ఆధారపడ్డాడు, దేవుడు కార్యాలు చూశాడు, నెమ్మది వచ్చేసింది. నెమ్మది రావడం వల్ల ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క దేశము చుట్టూ కూడా బలమైన ప్రాకారాలు నిర్మించాడట, సమృద్ధిని సమకూర్చుకున్నాడట.
ఎన్నో ఆశీర్వాదాల చేత నింపబడ్డాడంటే ఆశ. అన్ని సమకూర్చబడిన తర్వాత కాస్త పెరిగింది ఏంటిది? గర్వం, అహం. ఇస్ ద లార్డ్. గుర్తుపెట్టుకోండి, మనం హెచ్చించబడాలంటే మొదట మనము దేవుని ఎదుట తగ్గించబడాలి. దేవుని ఎదుట మనం అణిగి మణిగి దేవుని సన్నిధిలో ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దేన మనస్సులై ఉండాల. మీకు కష్టం వచ్చింది, ఎవరు గుర్తు రావాలి? మొదట నిజంగా దేవుడు నమ్ముకుంటే నీకు ఎవరు గుర్తు వస్తాడు? దేవుడు గుర్తు వస్తాడు. గుర్తు వచ్చినప్పుడు అనుకుంటావు, నా దేవుడు ఉన్నాడు, నాకేం కాదు, నా యేసయ్య ఉన్నాడు, ఆయన నన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడు. ఓకే, స్తుతి కలుగును గాక. నీకు సంతోషం వచ్చింది, నీకు ఎవరు గుర్తు రావాలి? అమ్మా, నీకు కష్టం వచ్చింది, యేసయ్య గుర్తు రావాలన్నావు. నీకు సంతోషం వచ్చింది, ఎవరు గుర్తు రావాలి? నీకు సంతోషం వచ్చింది, ఎవరు గుర్తు రావాలి? నీకు సంతోషం వచ్చినా, నీకు కష్టం వచ్చినా, నీకు ఏది వచ్చినా గుర్తు రావాల్సింది ఎవరంటే, అందుకే యాకోబు పత్రికలు అంటాడు, నీకు శ్రమ కలిగితే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నీకు సంతోషం కలిగితే నువ్వేం చేయాలి? కీర్తనలు పాడాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి నువ్వు ఎవరు నమ్ముకున్నా నీ జీవితంలో నెమ్మది కావాలి, ఆశీర్వాదం కావాలి, నీ జీవితంలో ఆనందం కావాలి. ఇప్పుడు కన్నా తెలుసుకో, ప్రభుని నమ్ముకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. యథార్థ హృదయంతో దేవుడికి ప్రార్థన చేసేవారు ధన్యులు, ఆయన కృపను పొందుకుంటారు, ఆయన దయను పొందుకుంటారు, ఆయన కనికరాన్ని పొందుకుంటారు, ఆయన ఆశీర్వాదమును కూడా పొందుకుంటారు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు నిశ్చయంగా దేవుడు మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్న తండ్రి. ఇప్పుడు దాకా వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న సమస్యల చేత విడిపించి వారిని మీరు బలపరచండి. చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా, ఇప్పుడే విడుదల కలుగునట్లుగా, సంపూర్ణమైన ప్రభా స్వస్థత వారు పొందుకున్నట్లుగా ఇప్పుడే తండ్రి ప్రభా నీ యొక్క నామముతో తండ్రి ప్రభా ఈ శక్తి కలిగినటువంటి నీ అభిషేకమును వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి నీ బిడ్డల్ని కార్యము చూసినట్లుగా సహాయం దయచేయండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వారికి ఉన్న సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే వారు విడుదల పొంది నీ కార్యము చూచినట్లు కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము, సహకారము, ప్రభు దీవెనలు సదాకాలము మీ అందరికీ తోడయుండునుగాక. ఆమెన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి నాశనం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామములో షాలోం. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా, పామరు మండలం, అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఇప్పుడే ఫోన్ చేయండి, ఇప్పుడే ప్రభు దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.